Brainfeed magazine invites schools for ET TechX from December 5th to 7th at High-Techs, Hyderabad. బయట ఫుడ్ ఎందుకు అంత సేఫ్ కాకుండా అయింది? ఇది బయట తినవలసిన పరిస్థితి వచ్చేసింది. అందరూ ఇంట్లో తినే పరిస్థితి లేదు. గల్లీకి ఒక స్టార్ హోటల్ ఉంటుంది. గల్లీకి ఒక హోటల్ కాదండి, గల్లీ నిండా హోటల్సే. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం. కల్తీ అంటే ఏంటి? కల్తీలో మీరు చెప్పిన రెండు పదాలు ఉన్నాయి. కెమికల్కి వచ్చేటప్పటికి జైలు శిక్షతో పాటు ఫైన్ ఉంటుందండి. ఎక్స్పైరీ డేట్ అనేది ఎట్లా ఉంటుంది? ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఎక్సెప్ట్ మీరు చెప్పిన చికెన్ కానీ మటన్ కానీ చాలా ఎక్కువ మొత్తంలో చచ్చిపోతూ ఉంటాయి. బాలయ్య చికెన్ సెంటర్ అని, దాంట్లో పెద్ద మొత్తంలో చికెన్ ఉంది. అవును, ఆ వీడియో నేను కూడా చూశానండి. అలాంటిది దొరికితే ఇమీడియట్గా డిస్కార్డ్ చేసేసి వారి మీద కేసు కూడా ఫైల్ చేస్తారండి. కుక్క మాంసం కూడా మనం చూసాము ఒకసారి. కుక్క మాంసం హైదరాబాద్లో ఒక సంఘటన జరిగింది. తర్వాత పోలీసు వారు కేసు ఫైల్ చేయడం జరిగింది. ఫైనల్ రిజల్ట్ అది. మోమోస్ విత్ మైనోస్ తిని చనిపోయిన మహిళను చూసాము. ఎంత డేంజర్ అసలు. మైనస్ బ్యాన్ చేశారు. పదే మేము నాట్ ఓన్లీ మైనస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనేటప్పుడు వాడేటప్పుడు చాలా డేంజర్. అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ పౌడర్, ఆయిల్, పాలే పెద్ద కల్తీ. పాల పౌడర్ వాడితే పర్వాలేదండి, లేకపోతే బ్రాండ్స్కి వెళ్ళటం బెటర్. జంతు కళేబరాల నుంచి ఆయిల్ తీయడం అనేది, జంతు కళేబరాల నుంచి ఆయిల్ అనేది అది అంతా ఎక్కడికో ఎక్స్పోర్ట్ వెళ్తుందండి. దాని ఆయిల్ దీనికంటే కాస్ట్ ఎక్కువ అండి. వెంటనే రిపోర్ట్ చేయాలి, వెంటనే కంప్లైంట్ చేయాలి. అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉండండి, FSSAI కొట్టిన వెంటనే నెట్లో మీకు దాని పోర్టల్ బయటకు వస్తుంది. అందులో కంప్లైంట్స్ అనే దాంట్లోకి వెళ్ళిపోండి. ఏ ఫుడ్ పాయిజన్ అయినా అయితే మాత్రం స్పాట్కి ఇమీడియట్గా రష్ అవుతారు. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ఇప్పుడు చూస్తున్నాం ఏంటంటే, బయట ఫుడ్ తింటే తొందరగా అనారోగ్య సమస్యలు వస్తాయి. 5 రూపాయల ఫుడ్ కోసం చూసుకుంటే కనుక 5 లక్షల బిల్లు అవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో ఏ హోటలు సేఫ్ కాదు, అసలు ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటరు సేఫ్ కాదు, అసలు బయట ఫుడ్డే సేఫ్ కాదు అనేంతగా ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు ఈ మధ్య హెచ్ పైలోరీ బ్యాక్టీరియా వస్తుంది, ఇది కేవలం బయట ఫుడ్ ద్వారానే అంటున్నారు. బయట ఫుడ్ ఎందుకు సేఫ్ కాదు? అది ఫుడ్డే కదా. వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు అసిస్టెంట్ రిటైర్డ్ ఫుడ్ కంట్రోలర్ ఫ్రమ్ GHMC డాక్టర్ బాలాజీ రాజ్ గారు. సార్ నమస్తే. జనరల్గా బయట ఫుడ్ తినకూడదు, నేనే చాలా వీడియోస్ చేశాను డాక్టర్స్తోని. ఏ ఇష్యూ వచ్చినా, ఏ అనారోగ్య సమస్య వచ్చినా మీరు బయట ఫుడ్ తిన్నారా అని అడగాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. 50 రూపాయలు 100 రూపాయలు బయట ఫుడ్ తీసుకుంటే 5 లక్షల వరకు బిల్ అవుతున్న పరిస్థితి మేము చూస్తూ ఉన్నాము అంటున్నారు. అంటే బయట ఫుడ్ ఎందుకు అంత సేఫ్ కాకుండా అయింది? ఏం చూశారు? అంటే ఇప్పుడు బయట ఫుడ్ తప్పని పరిస్థితి వచ్చేసిందండి. తినవలసిన పరిస్థితి, బయట తినవలసిన పరిస్థితి వచ్చేసింది. అందరూ ఇంట్లో తినే పరిస్థితి లేదు. కల్చర్ మారిపోయింది. మ్యాక్సిమం 80% అబౌవ్ బయట ఫుడ్ మీదే ఆధారపడుతున్నారు, వెదర్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. ఇందులో గత 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 10 ఏళ్ళు, 5 ఏళ్ళు పోల్చుకుంటే ఇంకా అలా మ్యాప్ తీసుకుంటే అది హై రేంజ్లోకి వెళ్ళిపోతున్నది యూసేజ్. బయట ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్, పబ్లిక్ కూడా డిపెండెన్సీ. గల్లీకి ఒక స్టార్ హోటల్ ఉంటుంది. అవునండి, గల్లీకి ఒక హోటల్ ఉంటుంది. గల్లీకి ఒక హోటల్ కాదండి, గల్లీ నిండా హోటల్సే. స్ట్రీట్ ఫుడ్ వెండర్సు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్సు, బేకరీసు, హోటల్సు, ఇంకా అన్నీ ప్రతిదీ దాని మీదకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రీసెంట్గా మనం ఒక 2-3 నెలల నుంచి వస్తూ ఉంటే ఎక్కువ కల్తీ గురించి బయట ఎక్స్పోజర్ ఎక్కువైంది. కల్తీ అనేది నేషనల్ లెవెల్లో అరౌండ్ 10% వరకు ఉందండి. అంటే ప్రూవ్డ్ రికార్డు ప్రకారం ఫుడ్ సేఫ్టీ అండ్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం కల్తీ యావరేజ్న అరౌండ్ 10% ఉంది. కల్తీ అంటే ఏంటి? అంటే కల్తీని మనం ఎట్లా డిఫైన్ చేస్తాం? దాంట్లో కలర్స్ కలుపుతారా,
లేదంటే పాడైపోయిన వాటిని వాడతారా? కల్తీలో మీరు చెప్పిన 2 పదాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కల్తీలో కెమికల్, బ్యాక్టీరియాలజికల్. కెమికల్కి వచ్చేటప్పటికి కలర్స్ వాడకూడదండి ఇందులోని, ఎక్సెప్ట్ స్వీట్స్ అండ్ బేకరీ ఐటమ్స్. అంటే ఇప్పుడు మీరు బిర్యానీలో కలర్ ఉంటుంది, వాడకూడదు, నిషేధం. చికెన్ 65లో నిషేధం. మన వెజిటేరియన్ కొన్ని ఫ్రైస్లో కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కలరు. ఎందులోని ప్రిపేర్డ్ ఐటెంలో ఎందులోని వాడకూడదు, ఎక్సెప్ట్ సమ్ ఎక్స్టెంట్ చాలా మినిమల్. కేజీకి 1 గ్రామ్ బిలో, కేజీకి 1 గ్రామ్ బిలో వాడాలి. ఇది స్వీట్స్లోని, బేకరీ ఐటమ్స్లోని, కలర్స్లోని. కానీ ఎందుకు తప్పుడు ఆచారం మొదలైందో తెలియదు. తండూరి చికెన్ ఉందండి, అది కలర్ లేకపోతే పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేయని పరిస్థితి ఉన్నది. చికెన్ 65 ఉండి తెల్లగా పెడితే తినని పరిస్థితి ఉంది. అసలు చికెన్ 65 అంటే అట్లనే ఉంటుంది కలర్ఫుల్గా అని అది ఆ కాన్సెప్ట్ మనం పబ్లిక్ కూడా మార్చుకోవాలని విన్నపం ఏమండి. అట్లో దానివల్ల లాంగ్ రన్లో ప్రజారోగ్యానికి, పబ్లిక్ హెల్త్కి, మనకి, పిల్లలకి, తిన్నవాళ్ళకి లాంగ్ రన్లో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ప్లస్ మీరు ఏది కల్తీ అన్నారు కదా, 2 రకాల కల్తీలు ఉంటాయి. ఒకటి కెమికల్, 2 బ్యాక్టీరియాలజికల్. కల్తీ కెమికల్ అంటే నేను చెప్పినట్టు ఆ కలర్ కలిపింది ఒక సంబంధిత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ శాంపుల్ తీస్తే అది కల్తీ అని ల్యాబ్ వారు డిక్లేర్ చేస్తే, దానికి ప్రొసీజర్ ప్రకారం కేసు ఫైల్ చేస్తే శిక్షతో పాటు జైలు శిక్షతో పాటు ఫైన్ ఉంటుందండి. సార్ ఇప్పుడు వీళ్ళు తేలిస్తే కేసు ఫైల్ అవుతాయి అంటారు. బయట మీరు వెళ్తున్నప్పుడు కూడా చూస్తూ ఉంటారు రోడ్డు మీద. ఇప్పుడు ఏదైనా వచ్చిందంటే దానికి కలర్ఫుల్ ఫుడ్స్ అన్నీ మనం చూస్తూ ఉంటాము. బయటికి కనిపిస్తూనే ఉంటాయి, షోకేస్లోనే పెట్టి అమ్ముతూ ఉంటారు. అంటే దానికి ఎవరైనా కంప్లైంట్ చెయ్యాలా, లేదంటే అధికారులు స్వయంగా వెళ్ళి చెయ్యరా? కంప్లైంట్ విధానం ఉందండి. కంప్లైంట్ విధానం ఈ రీసెంట్గా బాగా పెరిగింది. కానీ కంప్లైంట్ వస్తేనే చూడాలని ఏం లేదు. ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు అంటే, ఇప్పుడు కొత్త జిల్లాలకి 3 ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు సుమారుగా, 2-3 ఉన్నారు. ఇంకా స్టాఫ్ తక్కువ ఉంటే దాన్ని ఫిల్అప్ చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ మహానగరం జిహెచ్ఎంసీ పరిధి తీసుకున్నారనుకోండి, ఇక్కడ 30 సర్కిల్స్ ఉన్నాయి. 30 సర్కిల్కి ఒక్కో సర్కిల్కి ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఆయన ఇది ఏంటంటే ఆయన పరిధిలో ఉన్నది, అలాగే జిల్లా పరిధిలో ఉన్న ఒక్కొక్క ఇన్స్పెక్టర్కి ఒక్కొక్క పరిధి ఉంటుందండి, ఒక లిమిటేషన్ ఉంటుంది. మనం జస్ట్ లైక్ పోలీస్ స్టేషన్ పోలీసు ఇన్స్పెక్టర్ గారు, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్కి ఎలా ఉంటుందో అలాగే ఈ ఇన్స్పెక్టర్ కూడా ఒక ఏరియా ఉంటుంది, జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఆ జ్యూరిస్డిక్షన్లో ఆయన విధి ఏంటంటే ఎక్కడ కల్తీ ఆహారాన్ని ప్రతిదీ ఇన్స్పెక్షన్ చేయాలి. కల్తీ అని తేలితే యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకునే ముందు శాంపుల్ తీయాలి. ఆయన ఏంటంటే ఇన్స్పెక్షన్ చేయాలి, రెక్టిఫికేషన్ నోటీసులు ఇవ్వాలి, షోకాజ్ నోటీసులు ఇవ్వాలి, శాంపుల్స్ తీయాలి, ల్యాబ్ పంపించాలి. తేడా వస్తే దాన్ని కేసు ఫైల్ చేయాలి. కేసులు కూడా 3 రకాలు ఉంటాయి. ఒకటి ఇలా కలర్ కలిపిన కేసులు, అది అన్సేఫ్ అంటారండి. సబ్ స్టాండర్డ్ ఉంటాయి. దాని ప్రతి తినే పదార్థానికి ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేసింది ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా. దానికి ఒక యాక్ట్ ఉంది. అందులో ల్యాబ్కి పంపిన తర్వాత వారు ఏం చెక్ చేస్తారు, దానికి ఈ స్టాండర్డ్ ప్రకారం ఉందా లేదా అని చూస్తారు. స్టాండర్డ్ కంటే తగ్గిందనుకోండి, తగ్గితే సబ్ స్టాండర్డ్ అని ఇస్తారు. అది ఏం చేస్తారు, ముందు చెప్పిన కేదేమో నేను సంబంధిత జిల్లా కోర్టు వారి దగ్గరికి వెళ్తాను. అంటే ఆ జిల్లాలో ఒక కోర్టు ఉంటుంది పరిధిలో, ఆ కోర్టుకి వెళ్తుంది. హైదరాబాద్ వరకు పోస్ట్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్స్ కోర్టు ఉందండి, దానికి వెళ్తుంది, సెపరేట్ కోర్టు దానికి వెళ్తుంది. అది అక్కడ కేసు ప్రూవ్ అయితే శిక్షతో పాటు ఫైన్ ఉంటుంది. అలాగే నేను సబ్ స్టాండర్డ్ అన్నాను, ఉండవలసిన స్టాండర్డ్ కంటే తక్కువ ఉంటే సబ్ స్టాండర్డ్ అని ఉంటుంది. సబ్ స్టాండర్డ్ ఏమవుతుందండి, సంబంధిత జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ తెలంగాణలో అయితే, అదే ఆంధ్రాలో అయితే జాయింట్ కలెక్టర్ ఆఫ్ కన్సర్న్ జిల్లా డిస్ట్రిక్ట్ వారి దగ్గరికి ఈ కేసు ఫైల్ చేయబడుతుంది. ఇలాగ మేము శాంపుల్ తీసాం, ల్యాబ్ రిపోర్ట్ ఇలా వచ్చింది, దీనికేమో మనం
ఈ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం సబ్స్టాండర్డ్ అని తేలింది పలానా సెక్షన్, దానికి అప్పటి వరకు ఈ సెంటర్ కానీ హోటల్ కానీ నడుస్తూనే ఉంటుందా? నడుస్తూనే ఉంటుంది. అంటే ఇమీడియట్గా వచ్చిన వెంటనే ప్రూవ్ అవ్వకుండా మూసేయటం అనే విధానం చట్టంలో లేదు. నిరూపణ అవ్వాలి. నిరూపణ అయిన తర్వాత కూడా ఒక శాంపుల్కి ల్యాబ్ రిపోర్ట్ వచ్చినాక కూడా మళ్ళీ అతన్ని అడగాలంటే మనం ఎవరినైతే శాంపుల్ తీసామో వారిని మళ్ళీ నోటీస్ ఇచ్చి అడుగుతారు, నీ దగ్గర ఒక శాంపుల్ తీసాం, అదేమో ఇలాగా అన్సేఫో సబ్స్టాండర్డో మిస్బ్రాండెడ్ అని తేలింది, దీన్ని నువ్వు మళ్ళీ ఒకవేళ చెక్ చేయించుకుంటావా అని చట్టం అంత కల్పించింది. కానీ ప్రాణాలు పోవటానికి, అనారోగ్య సమస్యలు రావడానికి ఇమ్మీడియట్గా అవుతున్నాయి కదా. అది చట్ట పరిధిలో మాట్లాడితే చట్టం ఏం చేసింది, మళ్ళీ అవకాశం ఇచ్చింది ఆయనకి, మళ్ళీ 30 రోజుల్లో తీసుకొని మళ్ళీ ఇది స్టేట్ ల్యాబ్ నుంచి సెంట్రల్ ల్యాబ్లో టెస్ట్ చేయించి రావాలండి. మొన్న మేయర్ గారు మనం చెక్ చేసినప్పుడు ఎన్నో బయటపడినాయి. సో అందరూ భయపడిన పరిస్థితి అసలు ఆ వీడియో కానీ విజువల్స్ కానీ చూస్తే. మేయర్ గారు విత్ టీం వెళ్ళి ఫుడ్ సేఫ్టీ టీము వెటనరీ టీంతో వెళ్ళి బంజారాస్ డౌన్లో ఏదో హోటల్లో చూశారు. అక్కడ కూడా వైలేషన్స్ వచ్చినాయి. దాని గురించి వారు ఇమీడియట్గా షోకాజ్ నోటీస్ ఇవ్వటం అయింది. శాంపుల్స్ కూడా ల్యాబ్కి పంపించినట్టున్నారండి. అవి వచ్చిన తర్వాత కానీ యాక్షన్ చేయలేరు. ఇంకొకటి ఉన్నదండి ఇందులో. ఇప్పుడు మరీ ప్రజారోగ్యానికి భంగం కలుగుతున్నది అనుకుంటే ఈ మున్సిపల్ కమిషనర్ గారు, అంటే హైదరాబాద్ కార్పొరేషన్ అవ్వచ్చు, ఎనీ కార్పొరేషన్ అవ్వచ్చు, ఎనీ మున్సిపాలిటీ అవ్వచ్చు, పంచాయతీలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అవ్వచ్చు, ప్రజారోగ్యానికి భంగం కలుగుతారంటే వారి చట్టాల్లో ఇమీడియట్గా వారికి అంటే వారి తరపున సంబంధిత ఫుడ్ ఇన్స్పెక్టరో, శానిటరీ ఇన్స్పెక్టరో, హెల్త్ ఆఫీసరో ఎవరో ఒకరు దాన్ని మూసేయటానికి అధికారం ఉందండి. సార్ ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక జనరల్గా ఒక ఫుడ్ సెంటర్ పెట్టుకోవాలన్నా, స్ట్రీట్ ఫుడ్ లాంటిది సెంటర్ పెట్టుకోవాలన్నా, చిన్నవి హోటల్ పెట్టుకోవాలన్నా, అంటే పర్మిషన్ అంటే జనరల్గా ఎట్లా తీసుకుంటారు? ఏమేమి నిబంధనలు మేము పాటిస్తాము అని పర్మిషన్ తీసుకుంటారు? జనరల్గా మనం ఇంట్లో వండుకున్నట్లయితే వాళ్ళు వేడివేడిగా తెచ్చి వండడం, అది ఫ్రెష్గా తెచ్చి వండడము అలాంటివి ఏమి ఉండవు. ఓన్లీ వేడిగా అనిపిస్తుంటుంది కానీ అది ఫ్రెష్ అయితే కాదు కదా. అసలు ఏం చెప్తారు అక్కడ నిబంధనలో ఏముంటుంది? అంటే లైసెన్సింగ్ అనేది అండి, పూర్వం లైసెన్సింగ్ విధానానికి ఇప్పటికీ రాను అడ్వైజరీస్ వచ్చినాయి. ఏమవుతుందంటే ఒక లైసెన్స్ అప్లై చేస్తే లైసెన్స్లో రకాలు ఉన్నాయి. మళ్ళీ స్టేట్ లైసెన్స్ అని, సెంట్రల్ లైసెన్స్ అని, రిజిస్ట్రేషన్ అని. ఇప్పుడు మీరు చిన్న వాళ్ళు అనుకోండి, 12 లక్షల టర్న్ ఓవర్ సంవత్సరానికి లోపల ఉన్న వాళ్ళు అందరూ రిజిస్ట్రేషన్ పరిధిలోకి వస్తారు. లైసెన్స్ అనేటోళ్ళు 12 లక్షలు దాటి ఒక 30 కోట్ల లోపల టర్న్ ఓవర్ అందరూ వస్తారు. 30 కోట్లు దాటింది 5 స్టార్ హోటల్స్ అన్నీ సెంట్రల్ లైసెన్స్ అంటారు. అందులో 3 విభాగాలు ఉన్నాయి. ఎప్పుడైతే మనం లైసెన్స్ అప్లై చేస్తారో, పూర్వం రోజుల్లో ఏ లైసెన్స్ అయినా కానీ ఏదర్ ఫుడ్ లైసెన్స్ ఆర్ మున్సిపల్ లైసెన్స్ ఆర్ ఏదైనా ముందు తనిఖీ చేసి అతను ఎలిజిబిలిటీ ఉందా లేదా, వారు అన్ని నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని చూసి శాంక్షన్ చేసే విధానం ఉండేదండి. రాను ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ పెరిగిపోయి ట్రాన్స్పరెన్సీ పెరిగి ఆన్లైన్ విధానం పెరిగిన తర్వాత ఏమవుతుందంటే ఫుడ్ లైసెన్స్ వరకు, ఫుడ్ రిజిస్ట్రేషన్ వరకు ముందు లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ పెట్టిన వెంటనే ఇన్స్టెంట్ విధానం కూడా వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే వచ్చిన వెంటనే వితిన్ 7 డేస్లో కూడా మనం ఏదో యాక్షన్ తీసుకోవాలి. లేదు అంటే ఇష్యూ చేసేయాలి ముందు. అతనికి సంవత్సరం లోపల ఏదో టైంలో మనం ఇన్స్పెక్షన్ చేసి అతను ఎన్ని నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది చెక్ చేయవలసిన అధికారం కన్సర్న్డ్ ఆఫీసర్ మీద ఉంది. అయితే సార్ జనరల్గానే ఇప్పుడు హోటల్ వాళ్ళు చికెనే కొన్నారు, జనరల్గా మనం ఇంకేదైనా కొంటే దానికి ఎక్స్పైరీ డేటు పలానా డేట్ వరకు వాడండి అట్లా ఉంటుంది. వాళ్ళు చికెన్ కానీ మటన్ కానీ ఇలా తీసుకున్నప్పుడు ఎక్స్పైరీ డేట్ అనేది ఎట్లా ఉంటుంది అసలు? ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఎక్సెప్ట్ మీరు చెప్పిన చికెన్ కానీ మటన్ కానీ. మటన్ వరకు ముందు చికెన్ అంటున్నారు కదా మీరు. జనరల్గా చికెను ఏంటంటే ఈ మధ్యన కొన్ని వార్తలు చూస్తే బాధాకరంగా ఉన్నాయి. ఏంటంటే ఎక్కడో కుళ్ళిపోయినాయి అంటున్నారు, పాడైపోయినాయి అంటున్నారు. అది అంత ప్రొడక్షన్ వచ్చే ఆస్కారం కూడా లేదండి. ఎక్కడన్నా ఒక పౌల్ట్రీలో ఏదన్నా అనుకోని కారణాల వల్ల వాటికి ఏదైనా జబ్బు సోకితే చాలా ఎక్కువ మొత్తంలో చచ్చిపోతూ ఉంటాయి. ఈ
చికెన్స్ కోళ్ళు. రీసెంట్గానే మనం ఒక 1 month బ్యాక్ ఒక వీడియో కూడా చూసాం, బాలయ్య చికెన్ సెంటర్ అని. అవునండి. దాంట్లో పెద్ద మొత్తంలో చికెన్ ఉంది. ఏంటి ఇతను థర్డ్ పార్టీ, ఆ చికెన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ పార్టీ వరకు వచ్చి ఇక్కడ నుంచి స్ట్రీట్ వెండర్స్ దగ్గరికి వెళ్తుంది. అవును, ఆ వీడియో నేను కూడా చూశానండి. అది ఎంతవరకు అతన్ని ఫెయిత్గా నమ్మాలి, ఒక ఫేమస్ కంపెనీల పేర్లు అవి తీసుకుంటున్నాడు ఆయన. అది దాని మీద మాకు అది సిటీ పరిధిలోది కాబట్టి సిటీ పరిధిలో కన్సర్న్డ్ వెటనరీ సెక్షన్ ఒకటి సెపరేట్గా ఉందండి. వెటనరీ డాక్టర్సు, వెటనరీ అసిస్టెంట్ డైరెక్టరు పెద్ద స్థాయిలో ఒక ఇది ఉన్నది, వారికి సంబంధించిన సిబ్బంది కూడా ఉంది. అలాంటిది దొరికితే ఇమీడియట్గా డిస్కార్డ్ చేసేసి వారి మీద కేసు కూడా ఫైల్ చేస్తారండి. సెంటర్స్ వాళ్ళని, సెంటర్ వాళ్ళని, మరి ఎవరైతే ఎదురుకుండా దొరుకుతున్నారో ముందు వాళ్ళని పికప్ చేస్తారు, తర్వాత ఛానల్ పట్టుకుంటారండి. అతను ఎక్కడి నుంచి ఈ తప్పు జరుగుతున్నదో ఛానల్ తీసుకోవాలి. ఆ ఛానల్లో తీసుకుని ఆ ఛానల్లో ఎవరున్నారో వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేస్తుంది. ఇలా ప్రజారోగ్యానికి భంగం కలిగేలాగా మీరు ఈ విధంగా చేస్తున్నారు, నీ మీద ఈ చట్టం ప్రకారం ఎందుకు చర్య తీసుకోకూడదు అని ఆ ఛానల్ పట్టుకుని ఇది సంబంధిత ఆఫీసర్ మీద ఉందండి. ఓకే, ఇప్పుడు మటనే కొనాలనుకోండి సార్, ఇప్పుడు మా బయట చాలా షాప్స్ ఉంటాయి మటన్ షాప్స్, వాళ్ళకి ఖచ్చితంగా దానికి అది ఓకే అనుకున్న తర్వాతే బయటకు వస్తుంది ఆ మటన్ మేము కొనుక్కోవడానికి. ఎలాంటి టెస్టులు జరుగుతాయి? పద్ధతి ప్రకారం ఏంటంటే మనకి ఇంత 1,20,00,000 వరకు 1,00,00,000 జనాభా దాటేసిన హైదరాబాద్కి ప్రస్తుతం అందుబాటులో కొంచెం చాలా హైటెక్ స్లాటర్ హౌస్ ఉందండి, చెంగిచెర్లని. మన హైదరాబాద్ వరకు మాట్లాడితే చెంగిచెర్లలో సెపరేట్గా 2-3 డాక్టర్లు ఉంటారు, వెటనరీ డాక్టర్స్. వెళ్ళిన ప్రతి జంతువుని, మన మేకల్ని ఈ కటింగ్కి వెళ్ళి వాటిని దాని ఆరోగ్యం చెక్ చేసి వాళ్ళు సర్టిఫికెట్ వాళ్ళు ఎస్ అన్న తర్వాతనే అది లోపలికి ప్రొసీజర్ ప్రకారం స్లాటర్ అవుతుంది. దాని నుంచి వాళ్ళు బిల్ ఇచ్చే పంపుతారండి ఎవరైతే వెండారు ఉన్నారో. ప్రతి వాళ్ళు చిన్న షాప్ వాళ్ళు 2-3 మేకలు అమ్మేవాళ్ళు అంత దూరం వెళ్ళి తెచ్చుకోలేరు, ఫార్ అవే ఫ్రమ్ హైదరాబాద్. అక్కడ వాళ్ళు ఒక వెండారు ఉంటాడు మళ్ళీ, లేకపోతే మిడిల్ మెన్స్ వాళ్ళు ఆ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు, FSSA లైసెన్స్ ఉన్నవాళ్ళే సరఫరా చేస్తారు. ప్రతిదానికి ఒక స్టాంపింగ్ ఉంటుందండి. అలాగే జిల్లాల్లో కూడా ప్రతి దగ్గర ఆథరైజ్డ్ స్లాటర్ హౌసెస్ చాలా మట్టుకు ఉన్నాయి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏంటంటే అండి, యూసేజ్ ఎక్కువైంది కదా, మటన్ యూసేజ్ ఎక్కువైన దాంట్లో ఈ పాత స్లాటర్ హౌస్లు ఒక సైంటిఫిక్గా లేవు. ప్రతిదానికి కొత్త స్లాటర్ హౌస్లు ఏర్పాటు చేసే విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇంకా మనం ఆ స్టాంపుని నమ్మాలండి. 95%, 99% స్టాంప్ ఉన్నది తప్పు జరగదు. ఇంకెక్కడన్నా కొందరు ఏంటంటే స్లాటర్ హౌస్కి వెళ్లకుండా కొన్ని అక్కడక్కడ అబ్జర్వేషన్ చేసంటే కొందరు ఎక్కడో కొనుక్కొని అక్కడే ఆల్ ప్రేమిసెస్లోనే కట్ చేసుకుని ఆరోగ్యకరమైన అయితే పర్వాలేదు, తప్పు జరగటానికి స్లాటర్ హౌస్ నుంచి అయితే 99% తప్పు జరగదు. వాళ్ళు అక్కడ నుంచే తెచ్చారు మీరు అన్న స్లాటర్ హౌస్ నుంచి అని ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఒక మటన్ షాప్ ఉందండి, మీరైనా మేమైనా రెగ్యులర్గా ఒక మటన్ షాప్కి వెళ్తాం. అతను ఎలాంటి వాడో, ఆ వ్యక్తి ఎటువంటి వాడో మనం నమ్మకం మీద చేయాలి తప్ప దీన్ని మనం ఏమి రాసిపెట్టి ఉండదు, ఇది అక్కడి నుంచి వచ్చింది అని ఉండదు. స్టాంపుని నమ్మాలి. అతనికి సప్లై చేసి అన్ని కరెక్ట్ అయినాడో కాదు, ఇతను కరెక్ట్ అయినాడు. ఎప్పుడొకప్పుడు తప్పు చేస్తే దొరకకపోవటం ఉండదండి. ఓకే, ఎస్ సార్. ఇప్పుడు మటన్ గురించి మాట్లాడుకుంటే మేక మాంసం ఇంకా దానికి సంబంధించిన ఏదో జంతువుల మాంసం ఓకే, కానీ దాని బదులు కుక్క మాంసం కూడా మనం చూసాము ఒకసారి. కుక్క మాంసం హైదరాబాద్లో ఒక సంఘటన జరిగింది, అది ప్రూవ్ కాలేదు. కుక్క మాంసం కూడా కాదు అది, ఎందుకంటే అది ఎవరో 2 వాగతాయి పిల్లలు ఫైనల్ రిజల్ట్ నేను చెప్పింది ఆ టైంలో నేను డ్యూటీలో ఉన్నా. దాన్ని టెస్ట్కి కూడా పంపించాం దాన్ని. అది కుక్క మాంసమే కాదు, ఎందుకంటే అది మన స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీలో లేకపోతే వెటర్నరీ బయలాజికల్ ల్యాబ్ అని వేరే ల్యాబ్, CCMB, ఇన్ని ల్యాబ్స్ తిరిగి వచ్చింది రిపోర్టు.
ఆ ల్యాబ్స్లో అది కుక్క మాంసం కాదని వచ్చింది. తర్వాత ఫైనల్గా పోలీసు వారు పట్టుకున్నది ఏంటంటే ఒక ప్రముఖ హోటల్లో వారిని కొంచెం ఏదో ఇబ్బంది పెడతానుకో ఆగతాయితనంగానో కుక్క మాంసం అని చెప్పి వేరే ఎక్కడో స్టేట్లోనో కంట్రీలోనో జరిగిన దాన్ని లింకప్ చేశారు ఫొటోస్ని. కొన్ని చోట్ల ఎక్కడో కుక్క మాంసం తింటారని ప్రచారంలో ఉన్నది. ఆ లింక్ పట్టుకొచ్చి ఇక్కడ యాడ్ చేశారు. తర్వాత పోలీసు వారు కేసు ఫైల్ చేయడం జరిగింది. ఫైనల్ రిజల్ట్ అది. అయితే సార్ మీరు ఇన్నేళ్ల సర్వీస్ కదా, ఇప్పుడు రిటైర్ అయ్యారు, ఇన్నేళ్ల సర్వీస్లో చూసి అసలు ఇలాంటి ఫుడ్ కూడా పెడుతున్నారా అని బాధపడింది ఏదైనా ఉందా? ఇంకా అంటే జనరల్ పబ్లిక్ అంటే మాకు వృత్తిపరంగా ఇంకా అదే పని కదా. జనరల్గా జరిగే తప్పులు ఏంటంటేనండి, బాధాకరమైన విషయం, కొందరు తప్పు చేయాలని చేస్తారు, తెలియక చేసి తప్పులు ఎక్కువండి. తప్పు చేయాలని చేసి కంటే ఇది మేము తప్పు చేస్తున్నామనే కాకుండా పూర్వం రోజుల్లో ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, అవేర్నెస్ ఇంక్రీజ్ అవుతుంది లోపల. ఇప్పుడు కిచెన్లో కూడా లైవ్ కిచెన్స్ వస్తున్నాయి, ఇప్పుడు లైవ్ కిచెన్స్ వస్తున్నాయి. కిచెన్స్లో దేంపని స్టాఫ్ కూడా సంబంధిత ప్రతి ఒక ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఫుడ్ సేఫ్టీ వింగ్ ఏంటంటే ఒక టార్గెట్ పెట్టుకుంది. ఇనీషియల్గా ప్రతి హోటల్లోని ప్రతి ఈటింగ్ ఎస్టాబ్లిష్మెంట్లోని ఒక మెంబర్కి ట్రైన్ అప్ చేయాలి. ఏంటంటే అసలు ఏంటి నీవు ఇదేంటి, ఏం చేయాలి, వెజ్ నాన్ వెజ్ కలపకూడదు, తయారు చేసింది 24 గంటల్లో అయిపోవాలి, ఏది ఫ్రిడ్జ్లో పెట్టింది, ఫ్రిడ్జ్లో పెట్టంది 3 hours అరౌండ్ 3 hours లోపల అయిపోవాలి, ప్రతిదానికి ఒక లేబులింగ్ సిస్టమ్ ఉండాలి, బెస్ట్ బిఫోర్ అని. ప్రతిదానికంటే తయారు మ్యారినేటెడ్ సెమీ ప్రిపేర్డ్ కూడా పెట్టుకుంటారండి. పెట్టుకోకపోతే అవ్వదు హోటల్ ఇండస్ట్రీ. వాళ్ళు కూడా ప్రతిదానికి చిన్న స్టిక్కర్ ఉంటుంది, జస్ట్ ఈ రోజు తారీఖు, ఇప్పుడు సెమీ మ్యారినేట్ చేసాడు అనుకోండి, దానికి ఎంత ఉంటుందో ఆ చెఫ్కు తెలుస్తుంది. వాళ్ళు జస్ట్ రేపు డేట్ వేసి రేపు 12 గంటల లోపల అయిపోవాలని చేయాలి, అక్కడ డిస్కార్డ్ చేసేయాలి. కానీ ఈ సిస్టమ్స్ కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా అనేది దానికోసమే ట్రైనింగ్. ఇప్పుడు అంటే రీసెంట్గా 1 year 2 years నుంచి ఈ ప్రతి హోటల్లోనూ ఒక అతను ట్రైనింగ్ ఇచ్చి ఇతను కోఆర్డినేటర్ కింద ఉండాలండి. ప్రొక్యూర్మెంట్ కరెక్ట్గా రా మెటీరియల్స్ ప్రొక్యూర్ చేస్తున్నావా లేదా, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ముందు వచ్చిన పదార్థాన్ని ముందు రిలీజ్ చేస్తున్నారా లేదా, ఎక్స్పైర్డ్ ఐటమ్స్ అన్ని పడేస్తున్నారా లేదా, అంటే షార్ట్ టర్మ్ 24 hours ఇప్పుడు బ్రెడ్ పాలు కొన్ని ఉంటాయి కదండి, పన్నీరు ఇలాంటివన్నీ కూడా గమ్ముని ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. అవి చూసుకుంటూ ఉండాలి ముందు. అవన్నీ దాన్ని ప్లేసే సెపరేట్గా ఉండాలి. అలాగే ఎంత మంచి ఐటమ్స్ కొన్నా, మటన్ కానీ చికెన్ కానీ ఏ పదార్థం ఎంత మంచిది కొన్నా దాని ఈ కూలింగ్ పెట్టే విధానం ఉంటుంది చూసారా, ఫ్రీజింగ్ సిస్టమ్, అది ఉండవలసిన డిగ్రీ సెంటీగ్రేడ్లో లేకపోతే కనీసం మినిమం -5లో ఉండాలి. మినిమం -5లో ఉండాలి. -5లో లేకపోతే అది పాడైపోద్దండి. ఎంత మంచిది తీసుకురండి, చెంగిచెర్లని తీసుకురండి, ఎంత మంచిది తీసుకొచ్చినా అది ఆ కోల్డ్ చైన్ మెయింటైన్ చేయటం అనేది సిస్టమ్ లేదు. అందుకని ఇలాంటి అన్నిటికీ కోఆర్డినేట్ చేయడం కోసం ఒక హోటల్స్లో ఒకరిని ముందు ఫస్ట్ పేజ్లో ఎవరో ఒకరిని కొంచెం చదువుకున్న అతన్ని చేసుకుంటే అతను రెగ్యులర్గా అటు ప్రొపరేటర్కి, ఓనర్కి, కిచెన్కి, మన స్టోర్ రూమ్కి, అన్నిటికి, ప్రొక్యూర్మెంట్కి, అన్నిటికీ కోఆర్డినేటర్ కింద ఉండాలండి. ఎక్కడ తప్పు జరుగుతుంది దానికోసం అన్ని అసోసియేషన్లు సహకరిస్తున్నాయి. ఈ డిపార్ట్మెంట్ కూడా కొంచెం స్పీడ్గా వెళ్తుంది. అయినా కానీ తప్పులు జరుగుతున్నాయి. దీన్ని ఇంకా ఫస్ట్ పేజే కాదు, ప్రతి హోటల్లోనే 3-4 ట్రైన్ అప్ చేసి కొంచెం ముందుకు తీసుకెళ్తే ఈ అడల్ట్రేషను, కల్తీ అనేది అంటే తప్పు చేయటం వల్ల ఏదైనా అన్సేఫ్ ఫుడ్ బయటకు వస్తున్నదేమో అని అనుమానం. మనకి కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. అవును. ఇప్పుడు దీనికన్నా కానీ ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్లో రకరకాల దాబాస్ ఉంటాయి. అక్కడైతే అసలు ఫుడ్ సేఫ్, మంచి ఫుడ్ కాదేమో అనిపిస్తూ ఉంటుంది. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఎవరో మ్యారేజ్ యానివర్సరీకో దేనికో వెళ్ళి అక్కడ ఫుడ్ తిని 5 లక్షల బిల్ అయిందని చెప్పారు. అసలు మంచి ఫుడ్ కాదు అది అని, తినేటప్పుడే తెలిసింది అని కూడా చెప్పారు. అవునండి. ఇప్పుడు
ముఖ్యంగా పబ్లిక్ కూడా కొంత తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏంటంటే తినే ముందు కొంచెం తేడా వస్తే కూడా వదిలేయాలి, అతను ప్రశ్నించాలి, సంబంధిత అధికారులకి రిపోర్ట్ కంప్లైంట్ చేయాలి. చేస్తేనే ఇలాంటివి చేస్తే ఇలా చేయాలి కదా అని తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. తెలిసిన తర్వాత కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం డిపార్ట్మెంట్ విధి. ఏం యాక్షన్ తీసుకున్నాం చెప్తే ఇలా యాక్షన్ తీసుకున్నారా అని మిగతా డాబాలు కానీ మిగతా ఆ సంబంధిత బిజినెస్లో ఉన్నవాళ్ళు భయపడతారు కూడా. అలాంటిది చేయమని ఇప్పుడు ప్రతిదీ వెబ్సైట్లో క్లియర్గా ఫుడ్ సేఫ్టీ అండ్ FSSAI వెబ్సైట్లో ప్రొవిజన్ ఇచ్చారు, లోకల్ నెంబర్లు ఇచ్చారు, GHMCకి నెంబర్లు ఇచ్చారు, అన్నిటికీ ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫుడ్లో బల్లో బొద్దింకో ఇది కామన్గా చూస్తూ ఉంటాం. వచ్చాయి అనుకోండి, వెంటనే రిపోర్ట్ చేయాలి, వెంటనే కంప్లైంట్ చేయాలి అంటే ఏ వెబ్సైట్కి చేయాలి, ఏ నెంబర్కి చేయాలి? ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉండండి. FSSAI కొట్టిన వెంటనే నెట్లో మీకు దాని పోర్టల్ బయటకు వస్తుంది. అందులో కంప్లైంట్స్ అనే దాంట్లోకి వెళ్ళిపోండి. ఇమీడియట్గా దానికి కంప్లైంట్ చేసుకుంటే ఇమీడియట్గా వితిన్ మీకు ఏ ఫుడ్ పాయిజన్ అయినా అయితే మాత్రం స్పాట్కి ఇమీడియట్గా రష్ అవుతారు. అవకాశం ఉన్నంతవరకు ఇమీడియట్గా వెళ్ళిపోతారండి. లేదు అంటే జనరల్గా ఏదో కంప్లైంట్ అనుకోండి, జనరల్ కంప్లైంట్ అనుకో 24 అవర్స్లో అది ఇన్స్పెక్షన్ చేసి అప్లోడ్ చేస్తారు ఫోటో. ఆడ మీద ఏం తీసుకుంటున్నాము, పలానా శాంపుల్ తీసాం, పలానా ఇన్స్పెక్షన్ చేసాం, నోటీస్ ఇచ్చాం, ఫర్దర్గా మీకు అప్డేట్ చేస్తామని కూడా జరుగుతున్నది. అది రీసెంట్గా డెవలప్ అవుతున్నదండి ఆ విధానం కూడా. ఎస్. అయితే ఇప్పుడు మీ ఫుడ్ కంట్రోలర్స్ కానీ అధికారులు ఎన్నాళ్ళకు ఒకసారి అసలు ఈ రైడ్స్ కానీ వెళ్తూ ఉంటారు? రైడ్ అనే కాదండి, రైడ్స్ అనేది గ్రూపు. జనరల్గా రైడ్ అనే పదం ఎలా వచ్చిందంటే ఈ మీడియాలో వచ్చి రైడ్స్ అనే పదం కొంచెం పాపులారిటీ అయింది. రైడ్స్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే సరౌండింగ్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్, సబ్ స్టాఫ్ అందరూ వెళ్ళి సడన్గా కొన్ని ఏరియాలు వెళ్ళి చేయటం అనేది. కాకపోతే రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేయవలసిన బాధ్యత కన్సర్న్ ఇన్స్పెక్టర్కి ఉంది. కానీ ఇన్స్పెక్టర్కి ఎస్టాబ్లిష్మెంట్కి ఉన్న నిష్పత్తి బాగా దూరం అయిపోయింది, పెరిగిపోయింది. ఒక ఇన్స్పెక్టరు ఒక 700, 500, 600 అయితే కంఫర్టబుల్గా రెగ్యులర్గా టచ్లోకి వెళ్ళొచ్చండి. కానీ ఇప్పుడు ఒక అనధికారిక సర్వే ప్రకారం, అధికార సర్వే కాదు, 77,000, 80,000 దాకా ఉన్నాయని అంటున్నారు. ఒక ఏరియా తీసుకోండి, GHMCలో. అలా చూసుకుంటే ఒక ఇన్స్పెక్టర్కి 4,000 దాకా వచ్చేస్తున్నాయి. 4,000 ఎప్పుడు చేయాలి? ఇప్పుడు ఓన్లీ ఇన్స్పెక్షన్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయి ఉద్యోగం కాదండి ఇది. ఇన్స్పెక్షన్ చేసినాక అతను ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి, దానికి మళ్ళీ సంబంధిత అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, దానికి కేసు ఫైల్ చేయాలి, ల్యాబ్ పంపించాలి, అది సంబంధిత వర్క్ చాలా ఉంటుంది. అంచేత మనిషి ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్కి 500 నుంచి 600, ఏదైనా 500-600 ఎస్టాబ్లిష్మెంట్స్ అయితే విజిలెంట్గా చూడగలుగుతాడు. కానీ ఇప్పుడు 4,000, దానికి ఆలోచించి గవర్నమెంట్ వారు సంబంధిత గౌరవ ఆరోగ్య మంత్రి గారు కూడా దీన్ని స్టాఫ్ చాలా పెంచడానికి ఆల్రెడీ స్టెప్స్ తీసుకుంటున్నట్టుగా వారు స్టేట్మెంట్ ఇచ్చారు. మా ఆరోగ్యం మీ అధికారుల చేతిలోనే ఉంది, ఖచ్చితంగా బయట ఫుడ్ తినాల్సిందే, తప్పదు. స్టాఫ్తో పాటు ఇంకొక మెయిన్ ఇదేంటంటేనండి, ఈ ల్యాబ్కి శాంపుల్స్ వెళ్తాయి కదా, శాంపుల్స్ 2 రాష్ట్రాలకి, మన తెలుగు రాష్ట్రాలకి ఒక దగ్గరే ఉంది, నాచారంలో మనకి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ. దాన్ని మన తెలంగాణలో అయితే 5 ల్యాబొరేటరీస్కి ఆల్రెడీ సెటప్ చేస్తున్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు గౌరవ మంత్రి గారు. అలాగే ఆంధ్రప్రదేశ్, ఏపీలో కూడా అక్కడ కూడా రీజనల్ ల్యాబొరేటరీలు కానీ ఇంకా అవి కూడా చాలా యాక్టివ్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇవి కొన్ని రాబోయే చాలా షార్ట్ పీరియడ్లో అందుబాటులోకి వస్తే ఈ ట్రైనింగ్స్, హోటలియర్ కోఆర్డినేషన్తో పాటు ట్రైనీసు, ల్యాబ్స్, స్టాఫ్, ఇవన్నీ ఎప్పుడైతే కొంచెం ఒక్కసారి అన్నీ అందుబాటులోకి వచ్చాయో, ఈ కల్తీ అనే దానికి
తప్పుడు మార్గాల్లో కల్తీ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ఇమీడియట్గా ఆస్కారం ఉంటుందండి. ఇమీడియట్గా అంటే ఇది వితిన్ 24 hours 36 hoursలో అయితే కాదు. ఇలా ఎవరికన్నా ఇమీడియట్గా ఫుడ్ పాయిజన్ అయితే ఇమీడియట్గా క్లోజ్ చేస్తారు. ఏదన్నా మరీ వెరీ అన్హైజినిటీ ఉంటే పర్మిషన్ తీసుకుని ఇమీడియట్ క్లోజ్ చేస్తారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్లో లేదు. మిగతా చట్టాల ప్రకారం లోకల్ బాడీస్లో అందుబాటులో ఉన్న చట్టాల ప్రకారం ఇమీడియట్గా వారిని అలా చేయటం కూడా మంచిదేమో అని అనిపిస్తున్నది మా ఎక్స్పీరియన్స్లో. ఎందుకంటే ఒకరిని తప్పు పని చేసిన అతన్ని కొన్నాళ్ళ పాటు బిజినెస్ క్లోజ్ చేసి మనం పబ్లిసిటీ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా అది మిగతా వాళ్ళు తెలిసి తప్పు చేయడానికి జరుగుతారు కదా. ఈ మధ్య మనం చూసాం కదా, మోమోస్ విత్ మైనోస్ తిని చనిపోయిన మహిళను చూసాము. ఎంత డేంజరో అసలు. సో దానివల్ల మైనస్ని బ్యాన్ చేశారు. అవునండి, మైనస్ని బ్యాన్ చేశారు. అలాగే పదే పదే మేము పబ్లిక్ కూడా అన్ని ప్లాట్ఫామ్స్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకొని చెప్పేది ఏంటంటే నాట్ ఓన్లీ మైనస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనేటప్పుడు వాడేటప్పుడు చాలా డేంజర్. అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ పౌడరు, ఆయిల్, చాలా పెద్ద లిస్టే ఉంది సార్. అసలు బయట టీ తాగితే దాంట్లో టీ పౌడర్ వాడుతున్నారని లేదు, దాంట్లో పాలు వాడుతున్నారని లేదు. పాలే పెద్ద కల్తీ. పాల వరకు ఏంటంటే పాల పౌడర్ వాడితే పర్వాలేదండి. కెమికల్ మిక్సింగ్ పాలు అయితే మనకి స్టేట్లో 2 రాష్ట్రాల్లో అంతగా పెద్దగా లేవు. కాకపోతే లూజ్ మిల్క్ వాడేటప్పుడు జాగ్రత్తగా చూసేటప్పుడు ఏంటంటే జనరల్గా పాలు ఎలాగంటే పితికినటి పాలు తీసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసినట్టుగా ఎవరో అమ్మరు. అందులో నీళ్లు కలుపుతారు కదా, ఆ నీళ్ళు హోల్సమ్ వాటర్ కలుపుతున్నాడో ఎక్కడికి కలుపుతున్నాడో అది చూసుకోవాలి, అతని నమ్మకం మీద తీసుకోవాలి. లేకపోతే బ్రాండ్స్కి వెళ్ళటం బెటర్, మంచి బ్రాండ్స్కి. బయట టీ తాగుదామన్నా భయం వేస్తుంది. టీ అంటే టీ వరకు ఏంటంటేనండి చిన్న చిన్న పెట్టి వెండర్స్ దగ్గర రెగ్యులర్గా టీ తాగేటోళ్ళు కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే అందులో టీ పౌడర్లో కలరు ఎసెన్స్ కలిపి ప్రమాదం ఉంది. చిన్న టీ స్టాల్స్లో పెద్దవాళ్ళు జనరల్గా చిన్న లూజ్ పౌడర్ వాడరు. వాళ్ళు కంపెనీ వాడుతున్నారో లేదో తెలుసుకుని మనం ప్రొసీడ్ అవ్వటం బెటరు. ఆయిల్ వరకు ఏంటంటేనండి ఇప్పుడు నేను చెప్పిన ఇందాక ఆ ల్యాబ్స్తో పాటు మనకి అందుబాటులో మొబైల్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, ఇండియా అంతా కూడా ఉన్నాయి. మొబైల్ ల్యాబొరేటరీ విధి విధానం ఏంటంటే అండి ముఖ్యంగా అది చిన్న చిన్న స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ శాంపుల్ స్పాట్లో టెస్ట్ చేసి ఏదైనా తేడా ఉంటే ముఖ్యంగా ఆయిల్ మరిగింది దానికి టీపీసీ అని టోటల్ పోలార్ కౌంట్ అని ఒక మిషన్ ఉంటుందండి. ఆ మిషన్ పెట్టి అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళు చెప్తారు, వాళ్ళందరూ మిషన్ కొనుక్కుని స్థాయిలో ఉండకపోవచ్చు, ఇది ఈ షేడ్ వచ్చేసిన తర్వాత నువ్వు వాడుకో. దీన్ని ఎవరికి అమ్మటానికి కానీ డ్రైన్లో పోయటానికి కానీ ఉండదండి, ఏ హోటల్ వాళ్ళు అయినా సరే. ఇప్పుడు దాన్ని మనకి 30 రూపాయలు నుంచి 40 రూపాయల మధ్యలో గవర్నమెంటే కొనేసుకుంటుంది. ఆ ఫెసిలిటీ అందరికీ చేశారు, ఎందుకంటే అది రీయూజేజ్కి వెళ్ళకుండా. పోనీ అంతవరకు నయమే, కానీ మరీ ఒక 10 years బ్యాక్ నేనే ఒక వీడియో చేశాను. వేరే చోట జంతు కళేబరాల నుంచి ఆయిల్ తీయడం అనేది అది చాలా దారుణంగా ఉంటుంది. అదే ఆయిల్ మనం తీసుకున్నట్లయితే ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో లెక్క పెట్టాల్సిన పని లేదు. ఇక దాని వరకు డిపార్ట్మెంట్ సైడ్ నేను చెప్పేది ఏంటంటేనండి, జంతు కళేబరాల నుంచి ఆయిల్ అనేది అప్పుడప్పుడు మీడియాలో ఒక భూమి కింద వస్తూ ఉంటుంది, మళ్ళీ ఆగిపోతూ ఉంటుంది. దానికి నా వరకు నా ఎక్స్పీరియన్స్ ఉంది, అది అంత ఎక్స్పోర్ట్ అండి. అది ఆయిల్ కూడా కాదు, అది మనకి గ్రీజ్ ఉంటుంది చూసారా, గ్రీజ్ అంటాం మన వెహికల్స్లో గ్రీజ్ పెడతారు పెద్ద పెద్ద లారీల వాటిల్లో. ఆ గ్రీజు లైట్ గ్రీజులో లాగా ఫైనల్ ప్రోడక్ట్ వస్తుంది. తీయటం ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అందులోంచి, నాట్ ఆయిల్. అది ఒక ఆయిల్ అంటారు కానీ సెమీ లిక్విడ్లా ఉంటుంది. అది ఎంత ఎక్కడికో ఎక్స్పోర్ట్ వెళ్తుందండి. అది కొన్ని క్రీమ్స్ స్మూతింగ్ క్రీమ్స్ అంటే అది కూడా మళ్ళీ బై ప్రోడక్ట్ అయిపోతాయి. ఇంటేక్ కాదు, అది ఇంటేక్కి దాని కాస్ట్ ఈ మన ఆయిల్ ఇప్పుడు అరౌండ్ మంచి ఆయిల్ 120, 130, 110 నుంచి 140 రూపాయల లాగా ఉందనుకోండి. దాని ఆయిల్ దీనికంటే కాస్ట్ ఎక్కువ అండి. అంచేత మా అసెస్మెంట్ ప్రకారం మాకు ఎక్కడా ప్రూవ్ అవ్వలేదు, ఒక్క కేసు కూడా ఎక్కడ జంతు కళేబరాల నుంచి తీసిన ఆయిల్ పలానా వాళ్ళు ఉపయోగిస్తున్నారు అనేది ప్రచారమే కానీ
ప్రూవ్ అవ్వలేదు. ఏదైనా సార్ మీ అధికారులు ఎక్కువ స్థాయిలో ఉండి ఎక్కువ ఇన్స్పెక్షన్స్ చేసి సో రైట్స్ జరిగిన వాటిని మూసేసి సో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుకుందాము. మీతోని సిరీసే కంటిన్యూ చేస్తాను నేను. చాలా రకాల ఫుడ్స్ కల్తీ అవుతున్నాయి, వాటిని అసలు ఎట్లా గుర్తుపట్టాలి, అసలు హోటల్ వెళ్ళాలంటే మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఒక హోటల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలంటే అసలు ఏది మనము స్టార్స్ చూసా రివ్యూస్ చూసా అసలు ఎట్లాగా, ఇవన్నీ నేను మీతో డిస్కస్ చేస్తాను. మీరు మా కోసం టైం కేటాయించి వచ్చినందుకు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. పబ్లిక్కి మంచి అవేర్నెస్ కలగజేయండి, కలగజేసి తద్వారా మనం కల్తీ నివారణకి ఉపయోగపడదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.